నరేంద్ర మోదీ గారు జమ్మూ కాశ్మీర్ పర్యటనలోనైతే ఉన్నారు. అక్కడ గాందర్బల్ అనే జిల్లాలో జడ్మోడ్ అనే ఒక సొరంగాన్ని అయితే నిర్మించారు. అది పూర్తయింది. దాని శంకుస్థాపనకైతే నరేంద్ర మోదీ గారు ఈరోజు వచ్చారు. శంకుస్థాపన కూడా చేశారు. దీనివల్ల అనేక మంది వాహనదారులు, అనేక మంది ప్రయాణికులు, అలాగే పర్యాటకులు కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఎటువంటి ఏ కాలంలోనైనా సరే లద్దాఖ్కి చేరుకునే విధంగా 6.5 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని అయితే నిర్మించారు. నిజానికి ఈ సొరంగం లేకపోవడం వల్ల చుట్టూ తిరిగి రావడం, అలాగే ఈ కొండ చర్యలు విరిగిపడడం, మంచు కారణంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ 3 నెలలు 4 నెలలతో పాటు వర్షాకాలంలో కూడా కొండ చర్యలు విరిగిపడడం వల్ల దాదాపు 6 నెలల పాటు అయితే ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ 6.5 కిలోమీటర్ల సొరంగం వల్ల ఇటు లద్దాఖ్, ఇటు జమ్మూ కాశ్మీర్ అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఈజీగా సులభతరంగా ప్రయాణాలు సాగించవచ్చు. దీనివల్ల పర్యాటకులు కూడా పెరుగుతారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, అలాగే నితిన్ గడ్కరీ గారు, అలాగే ఒమర్ అబ్దుల్లా అందరూ కూడా హాజరయ్యారు. ఒమర్ అబ్దుల్లా కూడా ఈ సొరంగం వల్ల ప్రశంసలు అయితే మోదీ గారి మీద కురిపించారు.